యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ భవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. తమ్ముళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికీ 1704 కోట్లు ఖర్చు పెట్టి 2,45,00,000 సిలిండర్లు మహిళలకు అందజేశాం. ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం 2 సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. దీపం 2 సూపర్ హిట్. ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. దీపం సూపర్ హిట్. గట్టిగా చెప్పండి అందరూ. తమిళలో యువత, నేను ఆదరించేది యువ కిషోరాలని. మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాన్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. మొదటి సంతకం. సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 అవినీతి లేదు. మెరిట్ ప్రకారం ఇచ్చాం. అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నైపుణ్య శిక్షణ ద్వారా 1 లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి మనం 1 సంవత్సరంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం. ఇది మన గుడ్ విల్, ఇది మన బ్రాండ్. యువత మేలుకు ఒకటే హామీ ఇస్తున్నా. మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొకసారి హామీ ఇస్తున్నా. అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా? యువగళం, యువగళం గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు, నేను కొత్తగా మీరు ఆలోచిస్తే 1 ఫ్యామిలీ, 1 కుటుంబం, 1 పారిశ్రామికవేత్త. ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను. ఇంటింటికి 1 ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను. నా మాట విన్నారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ, రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్లారు. ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. పేదరికం తగ్గింది. నేను ఒకటే ఈరోజు చెప్తున్నా, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క ఇంటికి 1 పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.
మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, సహకరిస్తామని. 1,00,000 మంది డాక్రా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం. తమిళలో భారతదేశంలో అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం సమిక్షేమ పండుగ మనం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. పేదల సేవలో మొదటి తారీఖున 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళని ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా. 45,000 కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం 40 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చాలని 244 క్యాంటీన్లు పెట్టాం. ఇప్పటికీ 5,60,00,000 మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం. నేను అడుగుతున్నా, పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ళ పొట్టగొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా, సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు. పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ఈరోజు పేదవాడు, మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలనా లేదా? మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి నిర్ణయం అని. చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని. ఇది ఈరోజు 2 ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలని, మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం 2 కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మీ అందరికీ
చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. రేపు రాబోయే రోజుల తమిళ్లు 2,50,000 రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మునుపు ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ బీసీ సోదరులు, అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు. ఎన్డీఏ కూటమి మీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. నేతన్నకు విద్యుత్ రాయితీలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, గీత కార్మికులకు మద్యం షాపులో 10% కేటాయింపులు, నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు, సెలూన్లకి ఉచిత విద్యుత్, పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద 70,000, 98,000 రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి, ఇమాములకి, మౌజములకి, పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం. ఎస్సీలు, ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా. తమిళలో 96లో వర్గీకరణ తీసుకొచ్చా, మళ్ళీ ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది, మాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏం తమ్ముళ్ళు మీరు చెప్పమని అడుగుతున్నా. వర్గీకరణ సబబు అయితే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి, సబబు అని చెప్పండి. సామాజిక న్యాయం మా ధ్యేయం. అందరికీ న్యాయం చేయాలి. తమ్ముళ్ళు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయా? ఫోన్లుంటే చేలు పైకెత్తండి. మీకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా. అవునా కాదా? నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా? ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. 700 సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఏం తమ్ముడు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుసు అంటే చెప్పండి, చేతుల పైకి చెప్పండి. తెలియకపోతే తెలుసుకోండి. మీరెక్కడికి పోయే పని లేదు. మీ సెల్ ఫోనే మీ ఆయుధం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తమిళు కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్. అందుకే డబల్ డిజిట్ గ్రోత్. రెండు ప్రభుత్వాలు మనవే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తా ఉంది. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తానని చెప్పాను, ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను. పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను. 2025, 26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది. జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళ్లో సంక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా. అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా. ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలనా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు.
తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని